రోజు మన 26వ కథను మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు భోజన చక్రవర్తి. కథ ఇలా మొదలవుతుంది. చెరువులో స్నానం చేయడానికి భయపడే జనానికి గజ ఈతగాడి కథ ఎందుకు అని తమరు అడగొచ్చు. కానీ అత్తెసరు గిన్నెడు అన్నం ఆరుగురికి సరిపోతున్న ఈ రోజుల్లో అప్పం బొట్లు ఆహార విశేషాలు నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవడం అవసరం. అప్పం బొట్లు 15 ఏళ్ల వయసులో ఆవిడ దూరాన ఉన్న ఓ పల్లెటూరికి పురిటి కబురు మోసుకెళ్ళాడు. చూపు సరిగా కనపడని సూరమ్మ మునిమనవుడు పుట్టాడన్న వార్త విని పొంగిపోయి ఆ సందె చీకట్లో కంది పచ్చడి నూరి అప్పం బొట్లుని భోజనానికి లెమ్మంది. వడ్డించిన మొదటి వాయికే నూరిన కందిపచ్చడి శాంతం అయిపోగా సూరమ్మ అటకమేయించి ఆవకాయ దించింది. నేతి గిన్నె కందిపచ్చడికే ఖాళీ అయిపోతే ఆవకాయలోకి నూనె వడ్డించింది. మూడో కలుపుకి ఆవకాయ జాడి అడుగంటగా గోంగూర బాణం ముందు పెట్టింది. బాణలో గోంగూర అయితే కొంత మిగిలింది కానీ వండిన అన్నం పూర్తవడంతో మళ్లీ వండే ఓపిక లేని సూరమ్మ మొహమాటం విడిచి ఇక మజ్జిగ కలుపుకో అనేసింది. వండిన వంటంతా అప్పం బొట్లకే వడ్డించిన సూరమ్మ మజ్జిగ తాగి పడుకుంటే నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఏదో చప్పుడవుతుంటే దొంగలేమోనని దీపం పెద్దది చేసి అవట్రా అక్కడని కర్ర తీసుకెళ్తే అక్కడ అప్పం బొట్లు గిన్నెలో ఏమన్నా మిగిలి